ఆ తలుపు చాటున అట్లా నిలబడి అన్నం పెళ్ళ చేతిలోనే పెట్టుకొని ఆకలికి తట్టుకోలేక తీసుకొచ్చాను కానీ తినలేదు నాన్న అన్నాడంట. బెత్తమాడబడేసి బిడ్డని దగ్గరికి లాక్కొని ఆయన చూస్తున్నాడుగా. నేను ఎలాంటి ఇంట్లో ఉంటున్నాను, ఉన్న ఇల్లు మందిరానికి ఇచ్చేసి పందిరి వేసుకొని తాటాకు పందిరిలో నీళ్లు కారతా కారవా? పాక వేరు, పందిరి వేరు. పందిరి ఏంటంటే ఆ కాసేపటికే ఏంది అటు చూస్తారు, పందిరిలో నీళ్లు కారతే కారవా? పందిరి వేసుకున్నాం, నా సమాజమే సాక్ష్యం దానికి. పందిరి చుట్టూ పాత చీరలు ఉంటాయే, ఆ చీరలు కట్టుకున్నాం. ఉన్న నివాసం దేవునికి కేటాయించి, నా దేవుడు అన్యాయస్తుడా? ఆ త్యాగం చేయనిచ్చాడు, జరిగేవన్నీ చూడనిచ్చాడు. తర్వాత ఆయన పిడికిలి విప్పాడు, నాకేది తక్కువ చేయలే. ఇప్పుడంటే వస్తాయిలే అనమాకండి, అప్పుడే చేయలే. నేను వర్క్ చేసుకుంటున్నప్పుడే. తెలుసా మీకు దైవ సేవకు వచ్చిన సేవకుల కష్టాలు? ఒక దైవజనుడు, 4 ఏమో బిడ్డలు ఆయనకి, సేవకు వచ్చాడు. దేవుడు సేవకుడిని స్టార్టింగ్లో అగ్ని పరీక్షలో ఉంచుతాడండి. సెగ తగిలితే వీడు ఉంటాడా పోతాడా, వీడి సంగతి తేల్చాలని అగ్ని పరీక్షలోకి రానిస్తాడు, ఉండనిస్తాడు. తర్వాత దీవిస్తాడు, ఏది తక్కువ చేయడు. స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం ఖచ్చితంగా కొన్ని పరిశోధనలు ఎదుర్కోవాలి. ఇంట్లో అన్నం లేదు దైవజనుడి ఇంట్లో, కానీ అన్నం లేకపోయినా సరే పిల్లలు, తల్లి, తండ్రి మొత్తం ఎవరు కూడా బయటకు చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రార్థన చేస్తున్నారు అంతే, దేవుడే పెడతాడు, దేవుడే కార్యం చేయాలి. సేవకు వచ్చాడు, పూర్తిగా దేవుని పనిలోనే ఉండమని దేవుడు ఆయనకి పిలుపునిచ్చాడు. కొంతమందిని పని చేసుకుంటూ సేవ చేయనిస్తాడు, కొంతమందిని కంప్లీట్గా రమ్మని పిలుస్తాడు. పని చేసుకుంటా సేవ చేయటం తప్పు కాదు, చేయొచ్చు. కానీ పూర్తిగా దేవుని కొరకు సేవలోకి వస్తే ఇంకా వెసులుబాటు ఉంటుంది, ఇంకెక్కువ చేయటానికి దేవుని పని చేసుకుంటా చేస్తేనేమో ఆ గ్యాప్ దొరికినప్పుడే కుదిరిద్ది. పూర్తిగా దేవుని పనిలోకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే ఎనీ టైం ఇంకా ఆయన పనిలోనే, ఆయన కార్యాభివృద్ధిలో మనం ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఒక రోజంతా అన్నం లేదు. పెద్దోళ్ళు అంటే ఉన్నారు, పిల్లలు ఉండలేరు కదా. పిల్లల్లో పెద్దగా ఉన్న పిల్లలు ఆగారు. చిన్నవాడు ఎదురింట్లో ఒక పాప గిన్నెలో వాళ్ళ అమ్మ అన్నం పెట్టిస్తే వీడు ఆకలికి ఉండలేక ఆ పిల్ల చేతిలో ఆ గిన్నెలో ఉన్న అన్నం పెళ్ళని ఒకదాన్ని తీసుకొని పోయాడు. అక్కడ తీసుకొని వెళ్తే వాళ్ళ అమ్మ చూసింది. సేవకుడి కొడుకు అది తీసుకొని పోవటం చూసి ఇంకా వచ్చేసి రోడ్డు మీదకి తిట్టేయటం మొదలుపెట్టింది. కంచాల్లో ఉన్న అన్నాన్ని కూడా బతకనీయట్లేదు. ఎక్కడితో వచ్చి పడిందో ఈ మంద. సేవకుడి విలువ వాళ్ళకి తెలియదు కదా, తిట్టడం మొదలుపెట్టింది. ఆయనకి సౌండ్ వినపడి బయటకు వచ్చాడు. కంచంలో ఉన్న అన్నాన్ని కూడా లాక్కొని పోతున్నారు అంటే ఈయనకెళ్ళి చూసి ఆ మాట అన్నప్పుడు, ఎవరమ్మా ఎవరు అంటే, ఇంకెవరు నీ కొడుకే అంటే బెత్తం తీసుకున్నాడు. ఎక్కడున్నాడు వాడు వెతుకుదామని ఆ వీధంతా తిరిగాడు, కనపడలా. ఆ చుట్టుపక్కల వెతికాడు, కనపడలా. ఇంట్లోకి వచ్చాడు, ఆ బెత్తం తీసుకొని తలుపు చాటు నిలబడి గడగడ గడగడ వణుకుతున్నాడు వాడు. తలుపు పక్క కంటే ఆ తలుపు చాటుని అట్లా నిలబడి అన్నం పెళ్ళ చేతిలోనే పెట్టుకొని ఆకలికి తట్టుకోలేక తీసుకొచ్చాను కానీ తినలేదు నాన్న అన్నాడంట. బెత్తమాడబడేసి బిడ్డని దగ్గరికి లాక్కొని ఆయన చూస్తున్నాడుగా. మన కడుపు నింపుతాడు, మనకు సమృద్ధినిస్తాడు, మనం నలుగురి పెట్టేటట్టు చేస్తాం. ఇచ్చిరా పువ్వు పంపించు.
పెళ్ళ ఆ గిన్నెలో ఆ పాప గిన్నెలో పెట్టు. బిడ్డ తీసుకొచ్చాడు కానీ తినలేదమ్మా. ఇంకోసారి అలా చేయనీయలే అని చెప్పి లోపలికి వెళ్ళి కూర్చొని ఏడ్చారు. దేవా, ఇలాంటి పరిస్థితి. ప్రియులారా, సేవ ఈరోజు విస్తరించి అనేక ప్రాంతాల్లో అనేక మంది దేవుని పని చేస్తున్నారు. చాలామంది ఆత్మ రక్షించబడ్డాయి ఇప్పటికే. కారణం అన్నం పట్టించుకోవాలా, సొంత ప్రాంతాలు, సొంత దేశాలు, స్వజనులు పట్టించుకోవాలా. నా ఆత్మీయ బిడ్డలు కూడా ఇక్కడ ఉన్నోడు నెల్లూరు ఓడిపోయాడు, ఒంగోలు ఓడిపోయాడు. వాళ్ళ ప్రాంతాలు కావవి, ఇక్కడ వాళ్ళ ప్రాంతం అన్ని వదిలేసుకొని దూరాలు కర్ణాటక పోయాడు ఒకడు. కేవలం ఆత్మరక్షణ కోసం విశ్వాసులను ఆధారం చేసుకుని దేవుణ్ణి ఆత్మీయ బిడ్డలు ఆధారం చేసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏది జరిగినా సరే చాలా టైం తీసుకుంటుంది. వాళ్ళ కడుపు చూసుకోవాలా, వాళ్ళ ఘనత చూసుకోవాలా, వాళ్ళ వస్త్రం చూసుకోవాలా. కుటుంబాలని బలిపీఠం మీద పెట్టి నా కుటుంబం నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను క్రీస్తు సువార్తను మోసుకెళ్తే అనేక కుటుంబాలు విమోచింపబడతాయి, నా ప్రభువును పరిచయం చేస్తే అనేక జీవితాలు రక్షించబడతాయని నడుం గట్టి కష్టపడి త్యాగాలు చేశారు. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడొచ్చి కూడా మోకాళ్ళేసి అయ్యా నా సంగతి ఏందనే కానీ ఆయన నేను నీ కోసం బ్రతకాలి, నీ చిత్తం చేయాలి, నీ రాజ్య విస్తరణ కొరకు వాడబడాలి. అయ్యో దేవాత్మలు నశించిపోతున్నాయి, నేను ఎట్లా తినగలను ప్రభువా? నా కుటుంబ సభ్యులు, బంధుజన, సమాజం నా కళ్ళ ముందే నశించిపోతున్నారు. వాళ్ళ రక్షణ పొందకపోతే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను దేవా? వాళ్ళ పరిస్థితి ఏంటయ్యా? ఏనాడన్నా సేవ చేయాలని ఆశ కలిగిందా? ఏనాడన్నా దేవుని సేవ నేను కూడా చేయాలి, నేను కూడా సువార్త ప్రకటించాలి, నేను కూడా ఒక సంఘాన్ని కట్టాలి, నా ప్రభు కొరకు నేను నిలబడితే నా ప్రభువే కట్టిస్తాడు, నేను కూడా ఒక కాపరిగా పరిచర్య చేయాలి, నేను కూడా నా ప్రభువుకు ప్రవక్తగా ఉండాలి, ప్రవక్తినిగా ఉండాలి, నేను కూడా ఒక సువార్థికురాలిగా ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ మరో పక్క దైవరాజ్య విస్తరణ కొరకు మనం నడుం కడదాం. నీ బాధలు, ఇరుకులు, ఇబ్బందుల, సమస్యలు నా తండ్రికి తెలుసు. తప్పకుండా అవన్నీ తీసేస్తాడు. నేను చెప్పిన దైవజనుని తర్వాత దేవుడు ఆశీర్వదించాడు, సమృద్ధిగా దీవించాడు. దేవుడు తక్కువ చేయడం. పరీక్ష